నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బాధితులు లేక కేటీఆర్ ఖాళీగా ఉన్నారు. రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన జగ్గారెడ్డి. గంజాయి బ్యాచ్లకు సపోర్ట్ చేస్తారా? సాయికృష్ణ కేసులో పవన్ ను టార్గెట్ చేయడం సరికాదన్న సీఎం చంద్రబాబు. వేల కోట్లతో జాతీయ రహదారుల ప్రాజెక్టులకు ఆమోదం. కేబినెట్ లో కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర కేబినెట్. 15 మంది టీవీకే ఎమ్మెల్యేలకు ఎరా. విజయ్ సర్కార్ ను కూల్చే కుట్ర భగ్నం. ఇక తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రిగా విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు జరిగిన ఒక భారీ కుట్రను ఇంటెలిజెన్స్ వర్గాలు భగ్నం చేశాయి. టీవీకే పార్టీకి చెందిన 15 మంది ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి అసెంబ్లీ స్పీకర్ కు వ్యతిరేకంగా ఓటు వేయించేందుకు ఒక కన్సల్టెన్సీ ప్రతినిధితో భారీ డీల్ కుదిరినట్లుగా వెల్లడైంది. ఉత్తరంగారై టీవీకే ఎమ్మెల్యే డాక్టర్ ఇళయరాజాకు ఫోన్ చేసి స్పీకర్ కు వ్యతిరేకంగా ఓటు వేస్తే ఏకంగా 35 కోట్లు ఇస్తామంటూ ఐపీడీఎస్ ప్రతినిధి తిరువనవరకుకు ఆఫర్ చేశారు. దీనికి నిరాకరించడంతో ఎమ్మెల్యే కుటుంబానికి ప్రాణభయం కలిగించేలా బెదిరింపులకు దిగారు. ఇక దీనిపై చెన్నై పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు కన్సల్టెన్సీ అధికారితో పాటుగా 3 నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కుట్ర వెనుక మాజీ మంత్రి సేందిల్ బాలాజీ, ఆయన సోదరుడు అశోక్ కుమార్ హస్తం ఉన్నట్లుగా సమాచారం. దేశంలో మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా కేంద్ర కేబినెట్ ఇవాళ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో 14,115 కోట్లతో 2 భారీ జాతీయ రహదారుల ప్రాజెక్టుకు ఆమోద ముద్ర వేశారు. ఇందులో భాగంగా దేశ రాజధాని ఢిల్లీలో ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు ప్రతిష్టాత్మక ద్వారకా సొరంగ మార్గానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే ఉత్తరప్రదేశ్ లో కనెక్టివిటీని పెంచేలా కాన్పూర్ నుంచి కాబ్రాయ్ వరకు నిర్మించనున్న 4 లేన్ హైవేకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. की थॉट के साथ माननीय प्रधानमंत्री जी ने सबको निर्देश दिया है कि 2047 के हिसाब से सोच के चलो। तो आज जो इंफ्रा बना रहे हो, कल को अगर उसको एक्सपैंड करना पड़े तो अभी से
సీఎం రేవంత్ రెడ్డితో చర్చలకు సిద్ధమంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ ప్రస్తుతం ఎలాంటి బాధ్యతలు లేక ఖాళీగా ఉన్నారు కాబట్టి చర్చలంటూ వస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి పాలనా వ్యవహారాలతో ఎంతో బిజీగా ఉన్నారని స్పష్టం చేశారు. గత కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పులకు తాము అసలు వడ్డీలు కడుతున్నామని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి బిజీ ఉన్నాడు, ఆయన పనులకు మస్తున్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి కేటీఆర్ గారికి తేడా ఉంటుంది. ఆయననేమో ఫ్రీగా ఉన్నాడు, ఆయన వస్తాడు. ఈయన ముఖ్యమంత్రి ఫ్రీగా లేడు. మీరు చేసిన అప్పులు కట్టాలి. ఇప్పుడు ఎవరు చేసిన అప్పులు? కేసీఆర్ చేసిన అప్పులు కట్టాలి. రైతులకు ఇచ్చిన వెనక ముందు పైసలు వేయాలి. ఇప్పుడు మీ అప్పులు కట్టాలి, మేము ఇచ్చిన హామీలు చేయాలి. మీరు చిల్లకి పెట్టిపోయి ఉంటేనేమో టకటక కొట్టుకుంటే మీతో చర్చలకు వస్తుండేది సీఎం రేవంత్ రెడ్డి. ఇక నువ్వు ఫ్రీగా ఉన్నావు కాబట్టి చర్చలకు పిలుస్తున్నావు. ఏముంది అట్లా? ఒక్క మాట ఏంటండి, ఇదిగో చాలా ముఖ్యమంత్రి ఆ రోజు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఇక విజయవాడలో కలకలం రేపిన సాయికృష్ణ మిస్సింగ్ కేసుపై సీఎం చంద్రబాబు సీరియస్ గా స్పందించారు. ఈ కేసులో ప్రభుత్వం తక్షణమే సిట్ ఏర్పాటు చేసిందని స్పష్టం చేశారు. నేరస్తులకు, రౌడీ మూకలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి మినహాయింపులు ఉండవని హెచ్చరించారు. కొందరు కావాలని ఈ వ్యవహారానికి కులముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారని సీఎం మండిపడ్డారు. అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లక్ష్యంగా సాగుతున్న దుష్ప్రచారాన్ని, ఆయన కుమార్తెపై జరిగిన అసభ్యకర సోషల్ మీడియా పోస్టులను చంద్రబాబు ఖండించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు అని ఆయన తేల్చి చెప్పారు. అతను అరెస్ట్ చేశారు, మిస్ అయ్యాడు, అది కూడా మీరు చూసుంటారు. ఆ విషయంలో నా నోటీస్కి వస్తానే, సింగపూర్ నుంచి వస్తానే నేను సిట్టేసి ఎవరైనా సరే పోలీసులు కూడా చట్టపరంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పి పెట్టాను. ఓసారి పోలీసులు కూడా చాలా టెన్షన్లు ఉంటాయి. రౌడీలు పోలీసులను ఛాలెంజ్ చేస్తే పోలీసులకు కూడా రోషం వస్తుంది. వాళ్ళు మనుషులే, వాళ్ళు కూడా రాత్రింబగుళ్ళు పనిచేస్తున్నారు. అలాంటి జరిగితే నేను ముందు ఒక సిట్టేసి యాక్షన్ తీసుకుంటాను కూడా పెట్టాను. కానీ మీరు చూస్తే ఆ ఇష్యూని కులముద్ర పెట్టాడు. ఇద్దరు కూడా కాపులే. ఇద్దరు కాపులైతే కులముద్ర పెట్టి అనవసరంగా నోరు బారేసుకుని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన లేనిపోని పోస్టులు పెట్టే పరిస్థితికి వచ్చారు. కడాన మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆయన కాకినాడ జిల్లా పిఠాపురంలో కలకలం రేగుతోంది. ప్రముఖ యూట్యూబర్ ప్రశ్న రావణ్ ను పిఠాపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవలే ఏలూరులో జరిగిన దళిత క్రైస్తవ సమర శంఖారావం సభలో సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై ప్రశ్న రావణ్ చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో పోలీసులు విచారణ చేపట్టారు. జనసేన నేత బొజ్జ రామ్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు రావణ్ ను హైదరాబాద్ లో అదుపులోకి తీసుకుని పిఠాపురానికి తరలించినట్లుగా సమాచారం. ఈ విషయం తెలియడంతో పిఠాపురం పోలీస్ స్టేషన్ వద్ద దళిత సంఘాల నేతలు భారీగా మోహరించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. మండలంలోని చిన్నబోయినపల్లి బస్టాండ్ సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఒక టిప్పర్, మరొక లారీ బలంగా ఢీకొట్టాయి. ఈ ఘటనలో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఏటూరు నాగారం ఎస్ఐ తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. కాగా ఇదే ప్రాంతంలో నిన్న రాత్రి ఇసుక లారీ అతివేగంగా వచ్చి ఢీకొట్టడంతో రామకృష్ణ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇసుక లారీల వేగాన్ని నియంత్రించాలని, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై రాస్తారోకోకు దిగారు.
కూడా వాయిస్ తీసుకో. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఓటర్ల జాబితా సవరణపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని బాలాజీ గోడెన్స్ లో నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎస్ఐఆర్ అవగాహన సదస్సుకు మంత్రి వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బిఎల్ఎలకు ఫామ్ 6 అలాగే ఫామ్ 7 ఫామ్ 8 దరఖాస్తుల వినియోగం అలాగే 2002 ఓటర్ల డేటా మ్యాపింగ్ ఎన్నికల సంఘం మార్గదర్శకాలపై మంత్రి వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా ఎలాంటి లోపాలు లేకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ఎందుకంటే వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చినారో 10 సంవత్సరాలు కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు, నిరుద్యోగ వృద్ధి ఇవ్వలేదు. ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా చూసుకొని కాంగ్రెస్ పార్టీని గెలిపించినారు. ఇప్పుడు 6 గ్యారంటీ కార్డులు ఇక్కడే అమలు కాలేదు, ఎప్పుడు కూడా అమలు కాలేదు అంటున్నారు. ఇప్పుడే మనము నేను చెప్పినట్టు సుమారు 5,000 రూపాయలు ఒక్కొక్క వ్యక్తికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వారికి లాభం పొందుతుంది. వారికి ఇందిరమ్మ ఇల్లులతో పాటు సన్న బియ్యం ఇవ్వడము, రైతులకు సన్న బియ్యం వేసి 500 రూపాయల బోనస్ ఇవ్వడము, ఇవన్నీ కూడా బెనిఫిట్స్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. దాంతోపాటు 5 విద్య గురించి అన్ని కాన్స్టిట్యున్సీలో యంగ్ ఇండియా స్కూల్స్, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ స్థాపించి పేద ప్రజలకు ఫీజు కట్టడానికి స్తోమత లేకుంటే ఈ పబ్లిక్ స్కూల్స్ యంగ్ ఇండియా స్కూల్స్ ద్వారా వారికి మంచి విద్య నేర్పించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ తీసుకోవడం జరిగింది. మన హెల్త్లో వైద్యంలో కూడా కొత్త హాస్పిటల్స్ పెట్టడము. నేను మొన్న ఇక్కడ రామచంద్రపురంలో ఈఎస్ఐ హాస్పిటల్ వెళ్ళినప్పుడు నేను ఈ ఈఎస్ఐ హాస్పిటల్ని కూడా ఒక టాప్ క్లాస్ హాస్పిటల్ చేసి ఇక్కడ ఉన్న కార్మికులందరూ కూడా ఇదే హాస్పిటల్కి వచ్చి మంచి ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పి కూడా కార్యాచరణ తీసుకోవడం జరుగుతుంది. సో అన్ని వైద్యులు కేవలం రోగాలను నయం చేసేవారే కాదు, ప్రజల ఆరోగ్యానికి వారి ఆశయాలకు భరోసానిచ్చే మహోన్నత సేవామూర్తులని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సుమన్ ప్రశంసించారు. జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ముషీరాబాద్ ప్రభుత్వ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఘనంగా వేడుకలు చేపట్టారు. సుమన్ ఆధ్వర్యంలో వైద్యాధికారులు డాక్టర్ సంజయ్ సుధా, డాక్టర్ జిలానీ, డాక్టర్ హసినీలను శాల్వాలతో ఘనంగా సన్మానించారు. కరోనా కాలంలో ప్రాణాలకు తెగించి సేవలు అందించారని ఈ సందర్భంగా సుమన్ గుర్తు చేశారు. మేము బీఆర్ఎస్ నాయకులము శివ ముదిరాజ్, సోమన్, మోయిన్, సదా వారి ఆధ్వర్యంలో డాక్టర్స్కి సన్మానం చేయడం జరిగింది. దీనికి మా ఎమ్మెల్యే గారు వాళ్ళు కూడా రావాల్సి ఉండే, రాలేక మాకు చేయమని చెప్పడం జరిగింది. డాక్టర్స్ అంటే ఎవరో కాదు, వాళ్ళు ప్రత్యక్షంగా కనిపించే వాళ్ళందరూ కూడా వచ్చి మమ్మల్ని సన్మానం చేసినందుకు థ్యాంక్ యూ. మా పనిని గుర్తించినందుకు అందరికీ నమస్కారం అండి. సో ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు వచ్చి మాకు సన్మానం చేయడం జరిగింది. సో మా సేవల్ని గుర్తించి ఇలాంటివి చేస్తున్నందుకు మేము కూడా ఇంకా కొంచెం ఎక్కువ అందరికీ బీఆర్ఎస్ పార్టీ తరఫున లీడర్స్ వచ్చి మా పనిని గుర్తించి మాకు సత్కరించడం జరిగింది. వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు. ఇంకా మేము పని చేయాలనుకుంటూ మేము యాదాద్రి భువనగిరి జిల్లాలో తెలంగాణ ఉద్యమకారులు తమ హక్కుల సాధనకై పోరాటానికి సిద్ధమయ్యారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను తక్షణమే అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల సంఘ రాష్ట్ర అధ్యక్షులు పోసా శ్రీనివాస్ డిమాండ్ చేశారు. భువనగిరిలోని జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద ఉద్యమకారులతో కలిసి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
ఉద్యమకారులకు ప్రత్యేక కార్పొరేషన్ 250 గజాల ఫ్లాట్లు, హెల్త్ కార్డు, ఉచిత బస్ పాస్ వంటి సౌకర్యాలు వెంటనే కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే 250 గజాల ఫ్లాట్ల సాధన కోసం కవిత పిలుపు మేరకు రేపు నిర్వహించబోయే చెలో బగాయత్ కార్యక్రమానికి ఉద్యమకారులంతా పెద్ద ఎత్తున తరలి రావాలని పూసా శ్రీనివాస్ పిలుపునిచ్చారు. రైల్వేలో 50% ప్రయాణం ఇవన్నీ కూడా ప్రభుత్వం ఇస్తానన్న వాగ్దానాన్ని అమలు చేయాలని కోరుతా ఉన్నాం. మీరు 250 గజాల ప్లాట్ ఇవ్వకపోతే 350 ఎకరాల భూమి బాగాయత్లో ఉంది. అది రేపు కబ్జా చేస్తాం. మరి చెలో పోరాటం చేస్తారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వీబీజీ రామ్జీ బిల్లును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లాలో వికలాంగుల నిరసన చేపట్టారు. భువనగిరి సెంటర్లోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద వికలాంగులు నల్ల బ్యాడ్జీలు ధరించి తమ నిరసన వ్యక్తపరిచారు. కేంద్రం తెచ్చిన కొత్త బిల్లును రద్దు చేసి పాత పద్ధతిలోనే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. వికలాంగులకు ప్రతిరోజు ఉపాధి పని కల్పించడంతో పాటుగా రోజువారీ వేతనాన్ని పెంచాలని వికలాంగుల సంఘ జిల్లా అధ్యక్షుడు ఉపేందర్ కోరారు. వీబీజీ రామ్ బిల్లును రద్దు చేయాలి. వీబీజీ రామ్ బిల్లును కొనసాగించాలి. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం దేశవ్యాప్తంగా కొనసాగించాలి. గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేయాలి. వీబీజీ రామ్ బిల్లును రద్దు చేయాలి. వీబీజీ రామ్ బిల్లును కొనసాగించాలి. మహాత్మా గాంధీ వికలాంగుల హక్కుల జాతీయ దేశవ్యాప్తంగా నిరసన చేస్తున్నారు. ఇలా వీబీజీ రామ్ బిల్లు రద్దు చేయాలని డిమాండ్ తోటి ఈ రోజు భువనగిరి సెంటర్ లో వికలాంగుల హక్కుల జాతీయ ఎన్పీఆర్డి ఆధ్వర్యంలో నడుస్తుంది. ఈ రోజు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం తీసేసి వీబీజీ రామ్జీ పథకాన్ని ప్రవేశపెడుతుంది. ఇలా స్కీము 60 రోజుల కంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉంటది. దాంట్లో అదే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకంలో గతంలో 100 నుంచి 150 రోజులు పని కల్పిస్తున్నారు. అదే పాత పద్ధతిలో ఉండాలని ఈ రోజు వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఇలా డిమాండ్ చేస్తుంది. అదే కాదు, ఇలా కేంద్ర ప్రభుత్వం వికలాంగుల చిరకులు చూసుకుంటూ ఆయన ఇచ్చేది ఇలా 2011 నుంచి ఇప్పటి వరకు ఆయన పింఛన్ కూడా 300 రూపాయలు మాత్రమే ఇస్తున్నాడు. ఇలా 100 రేట్ల ధరలు పెంచి ఈరోజు 2011లో ఉన్న బంగారం అప్పుడు 25,000 ఉంటే ఇలా 1,00,000, 2 లక్షల దాకా వచ్చింది. అదే ధరలు విపరీతం పెరుగుతున్నాయి. ఇలా వికలాంగులకు ఇచ్చే పరిస్థితి లేదు. అందుకే దేశవ్యాప్తంగా ఒకే రకంగా 5,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అదే కాదు, ఇలా నిరుద్యోగులు చదువుకొని ఉండి ఇలా ఆయన రాగానే వేలకు ఇలా ఉద్యోగాలు కల్పిస్తున్నాడు. ఇప్పటికి కూడా ఉద్యోగాలు కల్పించలే. ఈ జిల్లా ఏర్పడుతుంది, ఇప్పటికి కూడా బ్లాక్ పోస్ట్ ఒక్క ఉద్యోగం కూడా కల్పించలే. ఉద్యోగాలు కూడా వెంటనే కల్పించి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని ఇలా డిమాండ్ చేస్తున్నాం. అదే కాదు, ఇలా వికలాంగులకు దేశవ్యాప్తంగా అంత్యోదయ రేషన్ కార్డు 30 ఎస్సీ వర్గీకరణ పేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళితుల ఐక్యతను దెబ్బతీస్తున్నాయని మాల మహానాడు నేతలు ధ్వజమెత్తారు. రంపచోడవరంలో నిర్వహించిన సమావేశంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు ఆర్ఎస్ రత్నాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ బీజం వేస్తే మోదీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేస్తుందని ఆరోపించారు. ఈ వర్గీకరణ వల్ల 100లో 4 లబ్ధి జరుగుతుందని, అలాంటప్పుడు తెలుగు రాష్ట్రాల్లో 59 ఎస్సీ కులాలకు న్యాయం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. ఎస్సీ వర్గీకరణ వెంటనే అన్ని రాజకీయ పార్టీలకు శ్రద్ధాంజలి. అన్ని రాజకీయ పార్టీలకు ఎస్సీ వర్గీకరణ పేరుతో మాల సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి అన్ని రాజకీయ పార్టీలు తొక్కేస్తా ఉన్నాయి మిత్రులారా. అలాగే తప్పుడు ప్రచారం చేసి మాల సామాజిక వర్గాన్ని బ్రాండేజ్ చూపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లోనే ఉంది, ఎంపిరికల్ డిమాన్స్ట్రేబుల్ క్వాంటిఫైయబుల్ డేటా తీసుకుని చేయమంది. ఈ దేశంలో ఇంతవరకు కుల గణన అనేది జరగలేదు. లాస్ట్లో 1931లో జరిగింది. కులాల లెక్కలు లేకోకుండా ఏ విధంగా రిజర్వేషన్ యొక్క క్వాంటిటీని, రిజర్వేషన్ ఎంతమందికి ఎలాగివ్వాలనేది ఎలా డిసైడ్ చేస్తారు? కాబట్టి ఆ లెక్కలు లేవు. కాబట్టి లెక్కలు తీసుకుని చేయమంది. కాబట్టి ఇప్పుడు ఏవైతే చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి అలాగే కర్ణాటకలో సిద్ధరామయ్య చేశాడో ఇవన్నీ తప్పుడు చట్టాలు వెంటనే వెనక్కి తీసుకోవాలి. అలాగే ఈ చట్టాలు మరి ఎట్టి పరిస్థితులు వెనక్కి తీసుకోకపోతే శాంతియుతంగా మరి పోరాటం చేస్తాం. అలాగే పార్లమెంట్లో ఇది ఎస్సీల్ని వర్గీకరించడం కుదరదు.
కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో రాజకీయ దుమారం రేగుతుంది. ప్రశ్న రావణ్ అరెస్ట్ నేపథ్యంలో అడ్వకేట్ జగ్గారపు మల్లికార్జునరావు పోలీసుల వైఖరిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతుందో చెప్పడం లేదని, వివరాలు అడిగితే పోలీసులు దాటవేస్తున్నారని, మనిషిని మాయం చేస్తారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. ఇదే తరుణంలో స్టేషన్కు వచ్చిన సోషల్ యాక్టివిస్ట్ బొజ్జ ఐశ్వర్య కూడా పోలీసుల తీరును తప్పుపట్టారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. నువ్వు హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ పెత్తనం చెలాయిస్తున్నావు అంటూ కూడా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏంటండి చట్ట ప్రకారంగా అన్ని చేసామంటున్నారు. అన్ని పెట్టి సెక్షన్ లో పెట్టారు. అన్ని నాన్ బెయిలబుల్ పెట్టినట్టు ఒక 2-3 నాన్ బెయిలబుల్, మిగిలినవన్నీ బెయిలబుల్ పెట్టారు. 111 సెక్షన్ లో మాత్రం రిమాండ్ కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మేమందరం ఇంకా బతికే ఉన్నాం కదండి. సోషల్ యాక్టివిటీస్ ఇలా చేస్తాం, మేము ఎందుకు ఉంటాం? సాయి గారు అన్న కేసు అయిన తర్వాత వెలుగులోకి వచ్చింది. ముందు మనకు తెలియదు. అయిన తర్వాత వాళ్ళ మదర్ ఫైట్ చేస్తున్నప్పుడు వచ్చింది అది. ఇప్పుడైతే మన అందరం కలిసి. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బాకూరు శాఖ 71వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా దశాబ్దాలుగా బ్యాంకుతో అనుబంధాన్ని కొనసాగిస్తున్న 70 ఏళ్లు పైబడిన సీనియర్ ఖాతాదారులను బ్యాంక్ మేనేజర్ సంగరంజీత్ సాహు ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ఖాతాదారుల నమ్మకం, ప్రోత్సాహం వల్లే ఎస్బీఐ అగ్రగామిగా నిలిచిందని బ్యాంక్ మేనేజర్ కొనియాడారు. భవిష్యత్తులోనూ మరింత పారదర్శకమైన, మెరుగైన సేవలు అందించడానికి కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. ఆఫ్ ఇండియా 71st యానివర్సరీ సెలబ్రేట్ చేస్తుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డే. ఈరోజు ఆ సందర్భంగా బ్యాంక్లో ఉన్న సీనియర్ సిటిజన్స్, కస్టమర్స్, మన పెన్షనర్స్ అందరికీ పిలిపించి సన్మానం చేయడం జరిగింది. తర్వాత ఈరోజు మన డిగ్రీ కాలేజ్ దగ్గర 71 మొక్కలు మనం నాటాము. ఈరోజు బ్యాంక్లో పుట్టినరోజులాగా సెలబ్రేట్ చేయడం జరిగింది. పల్నాడు జిల్లా సంతగుడిపాడులో అభివృద్ధి పనుల జాతర కొనసాగింది. సమగ్ర శిక్ష అభియాన్ ద్వారా నూతనంగా నిర్మించిన కేజీబీవీ వసతి గృహ భవనాన్ని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఎమ్మెల్యే అరవింద బాబు ప్రారంభించారు. ప్రభుత్వ స్కూళ్ల బలోపేతానికి పెద్దపీట వేస్తున్నామని, విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించేలాగా ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే అరవింద బాబు స్పష్టం చేశారు. అనంతరం సంతకుడిపాడు నుండి కర్లకుంట వరకు నిర్మించిన నూతన బీటీ రోడ్డును ప్రారంభించారు. అలాగే ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో భాగంగా లబ్ధిదారుల ఇళ్లకు నేరుగా వెళ్లి పింఛన్లు అందజేశారు. చివరిగా ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. డిస్ట్రిబ్యూట్ చేయటం, అదేవిధంగా ఇప్పుడు ఎన్ఆర్జీఎస్ కింద 1 కోటి రూపాయలతో ఒక రోడ్డు వేయటం జరిగింది. అదేవిధంగా సమగ్ర శిక్ష అభ్యాస దాని మీద దాదాపు 2 కోట్ల రూపాయలతోటి ఇక్కడ బిల్డింగ్లు కూడా కట్టడం జరిగింది. 10+2 ఇంటర్మీడియట్ పిల్లలందరికీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పిల్లలైతే ఎవరైతే పిల్లలు ఏదైనా హాస్టల్లో చేరాలన్నా, చదువుకోవాలన్నా ఎవరిని కూడా మరి స్కూల్కి ఇబ్బంది లేకుండా స్కూల్కి రావడానికి అడ్మిషన్స్ కలగజేస్తున్నాము. ఆల్మోస్ట్ ఇవాళ క్లాసుల్లో కూడా స్ట్రెంగ్త్ మితిమీరిపోయింది. అయినా కానీ కలెక్టర్ ఎక్కువ మంది పిల్లలు ఉన్నా వాళ్ళకి వేరే హాస్టల్ వసతి కల్పించి అకామిడేట్ చేస్తామని చెప్పి కూడా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు కూడా ఎవరైతే పిల్లలు హాస్టల్లో చేసి చదువుకుంటా ఉంటారో వాళ్ళందరూ కూడా అకామిడేట్ ఇవ్వమని కోరడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా సంక్షేమ కార్యక్రమాలే కాదు అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఎవరైతే మరి ఈ వ్యవస్థలో
విద్య గురించి మన ఎవరైతే శ్రద్ధ తీసుకుంటారో ఆ పిల్లలందరూ కూడా బాగా పైకి వస్తారు. ప్రభుత్వాలు కూడా విద్యా వైద్యంలో అన్ని విధాల సౌకర్యాలు కలగజేస్తుంది కాబట్టి మరి నర్సాపేట అసెంబ్లీ తరఫున మరి పల్నాడు జిల్లా కలెక్టర్ తరఫున మా ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ బాబు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వాళ్ళ కొన్ని వందల మంది జనం కూడా రావడం జరిగింది. టాయిలెట్స్ కొత్తగా 2 కోట్ల ఖర్చు పెట్టి సమగ్ర శిక్ష ద్వారా ఏర్పాటు చేశారు, అది ఇనాగరేట్ చేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో గత సంవత్సరం నుంచి పిఎంశ్రీ కింద, సమగ్ర శిక్ష కింద, ఇంకా మన ఎగ్జిస్టింగ్ ఫండ్స్ వాడుకొని 200 పైన అడిషనల్ క్లాస్ రూమ్స్ కంప్లీట్ చేయడం జరిగింది. దాంతోపాటు 50 ల్యాబ్స్, 100 పైన డార్మిటరీస్ కంప్లీట్ చేయడం జరిగింది. అవన్నీ ఇప్పుడు కొత్త అకాడమిక్ ఇయర్లో ఇనాగరేషన్ చేస్తున్నాము. పిల్లలకి దీంతో చాలా మంచిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా మంచి ఉపయోగపడుతుంది. దీంతోపాటు SRVKM కిట్స్ కూడా న్యూ అకాడమిక్ ఇయర్ కాబట్టి అది కూడా ప్రతి చోట యూనిఫామ్, బుక్స్, నోట్బుక్స్, బెల్ట్, టై, షూస్ అన్నీ వచ్చినాయి. అది కూడా వచ్చే వారంలో స్టేట్ నుంచి ఇచ్చిన డేట్స్ ప్రకారం మెగా PTM మరియు SRVKM. ఖమ్మం నగరంలో తాళం వేసి నిల్లి లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర కిలాడి దొంగను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. CCS పోలీసులు 2 టౌన్ CI ఆధ్వర్యంలో నగరంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా తిరుగుతున్న ఏసోబు అనే వ్యక్తిని పట్టుకున్నారు. విచారణలో నిందితుడు మదిర మండలం ఆత్కూరు గ్రామానికి చెందినవాడని, తెలుగు రాష్ట్రాల్లో గత కొన్నేళ్లుగా దొంగతనాలు చేస్తున్నాడని తెలిపింది. ఇక నిందితుడిపై ఖమ్మం జిల్లాలోనే 22కు పైగా దొంగతన కేసులున్నట్లుగా ఏసీపీ రమణమూర్తి వెల్లడించారు. ఇక నిందితుడి నుండి సుమారు 32 తులాల బంగారం, 23 తులాల వెండిని స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు. నిన్న సాయంత్రం కిన్నార హోటల్ దగ్గర ఈ అక్యూజ్డ్ యూసుఫ్ అనే అతను ఉన్నాడు. గతంలో ఫింగర్ ప్రింట్స్ చెక్ చేస్తుంటే ఇతనికి గతంలో 22 కేసులు ఉన్నాయి ఇతని మీద. ఇతని తిరువూరు దగ్గర చిల్లకల్లు. ఈ గతంలో 22 కేసులు ఉన్నాయి కదని చెప్పి అతన్ని పట్టుకొని ఫింగర్ ప్రింట్స్ డివైస్ పట్టుకొని వెరిఫై చేయంగా అతను మన ఖమ్మం జిల్లాది 10 కేసులు, తిరువూరుది 1 కేసు ఒప్పుకున్నాడు. మొత్తము 25 తులాల బంగారం రికవర్ అయింది. 32 తులాలు అంటే 25 తులాలు రికవర్ అయింది. ఇంకొక 6 తులాలు ముత్తూట్లో ఉన్నాయి మనకి. ఆ ముత్తూట్ ఫైనాన్స్లో పెట్టినాడు. ఇబ్రాహీంపట్నం పెట్టినాడు. అది వాళ్ళు తిరువూరు ప్రాపర్టీ, అది వాళ్ళు రికవర్ చేసుకుంటారు. చిల్లకల్లు ప్రాపర్టీ అది అక్కడి నుంచి రికవరీ చేసుకుంటాడు. మొత్తం బంగారం రికవర్ అయింది. ఇప్పుడు 32 లక్షల దాకా రికవర్ అయింది. 32 తులాలు బంగారం, వెండి 40,000 రికవర్ అయింది. ఇప్పుడు ఇక్కడ మనకి ఇతను ఖమ్మం 2 టౌన్ 4 కేసులు, ఖానాపుర వేలి 3, వేంసూరు 1, విఎం మంజర్ 1, చిల్లకల్లు 1, తిరువూరు 1 కేసు, మొత్తం 11 కేసుల్లో ఇన్వాల్వ్ అయినాడు. గతంలో ఇతని మీద 22 కేసులు ఉన్నాయి. 11 కేసుల్లో వారెంట్ కూడా ఉంది ఇతని పైన. ఇప్పుడు ఇతన్ని మనం అరెస్ట్ చేసి ప్రాపర్టీ అంతా కూడా వాళ్ళ విక్టిమ్స్కి ఇచ్చేసి తర్వాత ఇతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. ఇంకా అయింది కాకపోతే అది ఏమైందంటే ప్రాపర్టీ రికవరీ కాలేదు కాబట్టి ప్రెస్ మీట్ పెట్టలేదు. ఈ సోనా విజన్ది కూడా క్లూస్ ఉన్నాయి, అది త్వరలోనే పట్టుకుంటాం. అది గాంధీ చౌక్ కేసు కూడా ఇప్పుడు వాడు అంతకుముందు కూడా విశాఖపట్నం చేసి కూడా 1 year అయింది. విశాఖపట్నంలో చేసినాడు, ఆదోనిలో చేసినాడు. కానీ మనం సిసిఎస్ వాళ్ళను మనం కంబైన్ ఎఫర్ట్స్ పెట్టి వితిన్ 10 daysలోనే అఫెన్స్ అయిన 10 daysలోనే అక్యూజ్ని ఐడెంటిఫై అయింది, అక్యూజ్ని పట్టుకోవడం కూడా జరిగింది. కాబట్టి ప్రాపర్టీ రికవరీ. If you will to updates, keep watching ANN.